హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇథావా రైల్వే స్టేషన్ 4 రోజుల క్రితం అంటే 11వ తారీఖు సోమవారం రాత్రి 8:30 రైలు మధుర్ ఎక్స్ప్రెస్ రైలు ఇథావా రైల్వే స్టేషన్కి స్పీడ్గా దూసుకుని వస్తోంది. స్టేషన్కి ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉందనగా రైలు డ్రైవర్ స్టేషన్కి కొద్ది దూరంలో పట్టాల మధ్య ఒక వ్యక్తి పడుకొని ఉండడాన్ని ఇంజన్ లైట్ వెలుతురులో గమనించాడు. బ్రేక్ వేస్తే ఆ వ్యక్తి ముందరే రైలు ఆగుతుందన్న గ్యారెంటీ లేదు. అయినా సరే డ్రైవర్ సాహసంతో ధైర్యంతో బ్రేక్ వేశాడు. కానీ రైలు స్పీడ్గా ఉండడంతో ఆగలేదు. ఆ వ్యక్తి మీద నుంచి రైలు వెళ్ళింది. ఆ రైలుకి మొత్తం 7 బోగీలున్నాయి. ఇంజన్తో కలిపి 8 బోగీలు ఆ వ్యక్తి మీద నుంచి వెళ్ళిపోయాయి. రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలో రైలు ఆగింది. డ్రైవర్ రైలు దిగి హుటాహుటిన వెనక్కి పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రైలు ఆగడంతో రైల్లో ఉన్న కొంతమంది ప్రయాణికులు రైలు దిగి వెనక్కి పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. విచిత్రంగా ఆ వ్యక్తి చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డాడు. కొంతమంది రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు గద్దించి, నువ్వెవరు, నీ పేరేంటి, ఎందుకు రైలు పట్టాల మీద పడుకున్నావు అని అడిగితే ఆ వ్యక్తి తన పేరు ముఖేష్ వర్మ అని చెప్పాడు. నువ్వెందుకు రైలు పట్టాల మీద పడుకున్నావు అని అడిగితే, నేను 4 హత్యలు చేశాను, నేను కూడా చనిపోదామని రైలు పట్టాల మీద పడుకున్నానని చెప్పడంతో రైల్వే పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నువ్వు ఎవరిని చంపావు, ఎందుకు చంపావు అని ముఖేష్ వర్మని అడిగితే ముఖేష్ వర్మ జరిగిన నిజాన్ని ఈ విధంగా పోలీసులు చెప్పాడు. ముఖేష్ వర్మ ఇథావా ప్రాంతానికి చెందినవాడు. ముఖేష్ వర్మ నగల వ్యాపారం, హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ముఖేష్కి 2000 సంవత్సరంలో పెళ్ళయింది. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది. కూతురికి భవ్య అని పేరు పెట్టారు. కానీ పెళ్ళైన 3 సంవత్సరాల్లోనే అంటే 2003వ సంవత్సరంలో భార్య క్యాన్సర్తో చనిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు, బంధువులు, నీకు ఇంకా వయసు ఇంకా మీరలేదు, పైగా 2 సంవత్సరాల వయసున్న ఒక కూతురుంది, ఆ కూతురికి ఒక తోడు కావాలి, ఒక తల్లి కావాలి, అందుకే నువ్వు మళ్ళీ 2వ పెళ్లి చేసుకో అని చెప్పడంతో ముఖేష్ 2వ పెళ్లి చేసుకున్నాడు. 2వ భార్య పేరు రేఖ. రేఖ ఒక సవతి తల్లిలా కాకుండా మొదటి భార్య కూతురైన భవ్యని తన సొంత కూతురులా చూసుకునేది, చాలా మంచిది. ఆ తర్వాత రేఖ కూడా 2 పిల్లలు పుట్టారు, ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు కావ్య, కొడుకు పేరు అభిస్ట్. వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ప్రస్తుతం పెద్ద కూతురు భవ్య వయస్సు 24 సంవత్సరాలు, చిన్న కూతురు కావ్య వయస్సు 16 సంవత్సరాలు, కొడుకు వయస్సు అభిస్ట్ 10 సంవత్సరాలు. పెద్ద కూతురు భవ్య ఢిల్లీలోని యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. 2వ కూతురు కావ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. కొడుకు అభిస్ట్ స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. మరి ముఖేష్ ఎందుకు 11వ తారీఖు రాత్రి రైలు పట్టాల మీద పడుకున్నాడు అని పోలీసులు అడిగితే ఈ విధంగా చెప్పాడు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాగిపోతూ ఉండేది. ముఖేష్ దగ్గర కొంతమంది బంధువులు అప్పులు తీసుకున్నారు. ఆ డబ్బు దాదాపుగా 15 లక్షల రూపాయల పై మాటే. ముఖేష్ అభిమానవంతుడు, పైగా బంధువులు అడిగిన వెంటనే డబ్బు ఇచ్చారు. కానీ ముఖేష్కి అవసరమైనప్పుడు నా డబ్బులు తిరిగి నాకు ఇవ్వండి అని అడిగితే బంధువులు ముఖం చాటేశారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అని చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. దాంతో ముఖేష్ వ్యాపారం కుంటుపడింది. బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు. కొంత అప్పులు కూడా చేశాడు. ఈ విధంగా బిజినెస్లో నష్టాలు రావడం, బంధువుల దగ్గర డబ్బులు అడిగితే వాళ్ళు తిరిగి చెల్లించకపోవడంతో ముఖేష్ ఇబ్బందులు పడ్డాడు. రాను రాను ఆ కష్టాలు ఎక్కువైపోయాయి. కుటుంబాన్ని నడపడం కూడా కష్టంగా మారిపోయింది. దాంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ముఖేష్ చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య రేఖకి చెప్పాడు. అప్పుడు రేఖ, ఏమండి, మీరు చనిపోతే నేను, నా పిల్లలు ఏం కావాలి, మా గతేం కాను, మేము అనాథలం అయిపోతాం, మీరు అటువంటి పనులేమీ చేయకండి, ధైర్యంగా ఉండండి, కష్టాలు ఎప్పుడు ఉండవు, తీరిపోతాయి అని ధైర్యం చెప్పింది. ముఖేష్ అప్పటికి సైలెంట్గా ఉండిపోయాడు. కానీ రాను రాను కష్టాలు ఎక్కువ అవడంతో బంధువులు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో తాను చనిపోవాలనుకుంటూ పదే తన భార్యకి చెప్పేవాడు. అప్పుడు భార్య రేఖ, సరేనండి, మీరు చనిపోయారంటే మాత్రం మేము అనాథలు అయిపోతాం, మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, మీరు అంత గట్టిగా చనిపోవాలని నిర్ణయించుకుంటే మాత్రం అందరం కలిసి చనిపోదాం, కాబట్టి మీరు ఒక్కరూ చనిపోవడానికి వీల్లేదని రేఖ తన భర్తతో అంది. అప్పుడప్పుడు భార్య రేఖ తన భర్త మనస్తత్వాన్ని గమనించి, మీరు ఒక్కరు మాత్రం ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు, ఒకవేళ చనిపోదామంటే అందరం కలిసి చనిపోదామని చెప్పింది. దానికి ముఖేష్ ఓకే అన్నాడు. నార్త్ సైడ్ వారు అంటే ఉత్తరాది వారు అక్కడ పెళ్ళైన భార్యలు అతి పవిత్రంగా జరుపుకునే కర్వా చౌత్ పండుగ రోజు చనిపోదామని నిర్ణయించాడు.
అప్పుడు రేఖ, లేదండి ఆ రోజు వద్దు, ఎందుకంటే ఆ రోజు భార్యలు తమ భర్తలు ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని పూజిస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆ రోజు వద్దు, మరి ఇంకే రోజైనా చనిపోదామని చెప్పడంతో ముఖేష్ ఈ నెల 10వ తారీఖు ఆదివారం ముహూర్తం నిర్ణయించాడు. అదే చావు ముహూర్తం. ఢిల్లీలో ఉంటున్న పెద్ద కూతురు భవ్య దీపావళి సెలవులకి ఇంటికొచ్చింది. ఈ నెల 8వ తారీఖు భవ్య తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవాలి. కానీ తండ్రి ముఖేష్ భవ్యతో పనుందని చెప్పి ఆపేశాడు. ఎందుకంటే ఆదివారం రోజు చావు ముహూర్తం పెట్టాడు. ఆ రోజు అందరినీ చంపాలని ముఖేష్ నిర్ణయించుకున్నాడు. ఏ విధంగా చంపాలి? అప్పుడు భార్యతో, నేను తాడుతో మిమ్మల్ని అందరినీ ఉరితీసి ఊపిరాడుకొని చంపేస్తానని చెప్తే, లేదండి అలా చేస్తే చాలా బాధ కలుగుతుంది, నొప్పేస్తుంది, అందుకే మాకెవ్వరికీ నొప్పి రాకుండా, నొప్పి అనిపించకుండా ఉండే విధంగా చంపండి అని చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత చంపేద్దామని ముఖేష్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఆదివారం అంటే ఈ నెల 10వ తారీఖు రాత్రి పిజ్జా తెప్పించాడు. అందులో నిద్ర మాత్రలు కలిపాడు. అప్పుడు భార్య రేఖ తన భర్తతో, ఏమండి ముందుగా నన్ను చంపేయండి, ఎందుకంటే నా ఎదురుగా పిల్లలు చనిపోతే నేను తట్టుకోలేను, చూడలేను, అందుకే ముందు నన్ను చంపేయండి, ఆ తర్వాత పిల్లల్ని చంపండి, లాస్ట్లో మీరు చనిపోండి అని చెప్పడంతో ముఖేష్ దానికి ఓకే అన్నాడు. అందరూ కలిసి పిజ్జా తిన్నాడు. భార్య రేఖ కూడా పిజ్జా తింది. కానీ ముఖేష్ మాత్రం తినలేదు. ఎందుకంటే ఆ నలుగురిని ముఖేష్ చంపాలి, మెలకుగా ఉండాలి. పిజ్జా తిన్న నలుగురు మత్తులోకి వెళ్ళిపోయారు. కానీ నిద్ర మాత్రల ఎక్కువ అవడంతో టేస్ట్ మారిపోయింది. దాంతో పిల్లలు ఎక్కువగా తినలేకపోయారు. కానీ అప్పటికే సరైన మోతాదులో తినడం వల్ల పిల్లలు కూడా నిద్ర మత్తులోకి జారిపోయారు. అప్పుడు ముఖేష్ తన భార్య మెడ చుట్టూ తాడుతో ఉరిలాగా చేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు కూతుళ్ళైన భవ్యని, కావ్యను కూడా తాడుతో ఉరేసి చంపేశాడు. కొద్దిగా తినడం వల్ల పూర్తిగా మత్తులోకి వెళ్ళని చిన్న కొడుకు అభిష్కి మెలకు వచ్చింది. మెలకు వచ్చి తండ్రిని చూసి, డాడీ ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు అని అడిగితే, బాబు నీకేం కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను కూడా మాతోనే తీసుకెళ్తామని చిన్న కొడుకైన అభిష్ని కూడా తాడుతో ఉరేసి గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత తన భార్య ఫోన్తో ఆ నలుగురిని ఫోటోలు అవి తీశాడు. 10వ తారీఖు రాత్రి గడిచిపోయి 11వ తారీఖులోకి ఎంటర్ అయింది. ఆ రోజంతా దాదాపు 15 గంటల పాటు తన ఇంట్లోనే 4 డెడ్ బాడీలతో ముఖేష్ ఒక్కడే ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత నలుగురిని చంపేసిన తర్వాత తన అన్నతో మాట్లాడాడు. అలాగే బంధువులు దగ్గర 20 మందితో ఫోన్లో మాట్లాడాడు. అందరితో నార్మల్గా మాట్లాడాడు. ఎవరికి కూడా తాను 4 హత్యలు చేశాను, నలుగురిని చంపేశాన్న విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. సాయంత్రం అయింది. దాదాపు 7 గంటల ప్రాంతంలో తన భార్య ఫోన్ తీసుకున్నాడు. తన ఫోన్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి మెయిన్ తలుపుకి తాళం వేసి ఇంటి నుంచి బయటపడ్డాడు. ఇతావా రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. అప్పుడే వందే భారతం ఎక్స్ప్రెస్ వెళ్తున్న సంగతి ముఖేష్కి తెలుసు. ఎందుకంటే ముఖేష్ హోల్సేల్ బిజినెస్ చేసే క్రమంలో ఇతావా నుంచి ఢిల్లీకి వెళుతూ వస్తూ ఉండేవాడు, లావాదేవీలు జరుపుతూ ఉండేవాడు. ఆ టైంలో వందే భారత ఎక్స్ప్రెస్ వస్తున్న సంగతి తెలుసు. దాని కింద పడి చనిపోవాలనుకున్నాడు. అప్పుడు టైం చూస్తే దాదాపు 8 గంటలు అవుతోంది. పైగా ఆ రోజు ఏకాదశి. ముఖేష్కి 2003వ సంవత్సరంలో తన భార్య, మొదటి భార్య సరిగ్గా సేమ్ ఏకాదశి గడియల్లోనే చనిపోయిందన్న సంగతి గుర్తుకొచ్చింది. తన భార్య చనిపోయిన గడియల్లో తాను చనిపోవడం ఇష్టం లేదనుకున్నాడు. అందుకే ఆగాడు. ఈ లోపల వందే భారత ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. అప్పుడు తన భార్య ఫోన్లో 3 ఫోటోలు వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. తన భార్యవి, తన 3 పిల్లలవి ఫోటోలు తన భార్య వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. 4వ ఫోటో పెట్టాడు. అందులో వీళ్ళు ఇక లేరు, అందరూ ఖతమైపోయారు అన్న మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. అందులో బంధువులు ఎవరైతే తన దగ్గర డబ్బులు అప్పులుగా తీసుకున్నారో, ఎవరైతే తిరిగి చెల్లించలేదో, ఎవరు తమ చావుకి కారకులో వాళ్ళందరి పేర్లు అందులో రాస్తూ, వివరంగా రాస్తూ దాన్ని తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్కి సెండ్ చేశాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కి 112కి కాల్ చేసి, పలానా కాలనీలో నా ఇంట్లో 4 డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరికొద్ది నిమిషాల్లో మరుధర్ అన్న ఎక్స్ప్రెస్ వస్తున్న సంగతి ముఖేష్కి తెలుసు. దాని కింద పడి చనిపోవాలనుకున్నాడు. ఈ లోపల ఎప్పుడైతే తన భార్య వాట్సాప్ స్టేటస్లో 3 ఫోటోలు పెట్టి 4వ ఫోటోలో వీళ్ళిక లేరు, అందరూ ఖతమైపోయారు అన్న వాట్సాప్ స్టేటస్ పెట్టాడో,
ముఖేష్ భార్య రేఖ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి, బంధువులవి, స్నేహితులవి, ఇరుగు పొరుగు వాళ్ళవి, వాళ్ళందరివి ఉంటాయి. వాళ్ళందరూ రేఖ ఫోన్లో ఈ వాట్సాప్ స్టేటస్లు చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదేంటి 3 ఫోటోలు పెట్టాడు, 4వ ఫోటోలో వీళ్ళెవరూ లేరు, ఖతమైపోయారు, ఏం జరిగింది ఏంటన్న ఆందోళనలతో, కంగారుతో బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ముఖేష్ ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంటికి తాళం వేసింది. ఈ లోపల ముఖేష్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి పలానా నా ఇంట్లో 4 డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పడంతో పోలీసుల బృందం కూడా ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసింది. అప్పుడు పోలీసులు ఇరుగుపొరు వారి సమక్షంలో, బంధువుల సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఒక బెడ్రూమ్లో 3 డెడ్ బాడీలు, భార్య రేఖవి, పెద్ద కూతురు భవ్య, చిన్న కూతురు కావ్య, అలాగే మరొక బెడ్రూమ్లో కొడుకు అభిస్ట్ డెడ్ బాడీలు కనిపించడంతో బంధువులు, పోలీసులు అందరూ షాక్కి గురయ్యారు. ఇక్కడ ముఖేష్ చనిపోదామని రైలు పట్టాల మీద పడుకున్నాడు. మరుదూర్ ఎక్స్ప్రెస్ అతని మీదుగా వెళ్ళిపోయింది. కానీ అదృష్టవశాత్తు విచిత్రంగా చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు ముఖేష్ మీద కేసు అది నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల ముందర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అదేంటంటే, ముఖేష్ ఇదంతా తన వర్షన్ మాత్రం చెప్పాడు. తన భార్య అభిష్టం మేరకే, తన భార్య కోరిక మేరకే తన భార్యని చంపాడు, అలాగే పిల్లల్ని చంపాడు. అంటే ఒక విధంగా చంపాడు. కానీ ఇక్కడ పిల్లలు చంపమని ముఖేష్ని అడగలేదు. భార్య సరే మీరు చంపారంటే పిల్లలు, నేను అనాథలు అయిపోతాం, నన్ను కూడా చంపాడని భార్య చెప్తే చంపేశానని ముఖేష్ చెప్పాడు. కానీ మరొక సైడు, మరొక వెర్షన్ చెప్పడానికి భార్య రేఖ ఈ లోకంలో లేదు. ఇది నిజమా కాదా అన్నది చెప్పాల్సింది రేఖ. కానీ రేఖ ప్రస్తుతం ఈ లోకంలో లేదు. అలాగే రైలు పట్టాల మీద పడుకున్న ముఖేష్ చిన్నపాటి గాయాలతో బతికి బయటపడ్డాడు. మరి అది అదృష్టవశాత్తు బయటపడ్డా, లేకపోతే కావాలని ఆ విధంగా రైల్వే పట్టాల మీద పడుకున్నాడా ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్ మెంటాలిటీ సరిగ్గా లేదు. అందుకే జైల్లో కూడా మానసిక పర్యవేక్షణల అధికారుల వాళ్ళ పర్యవేక్షణలో ముఖేష్ ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోవాలనుకున్నాడు, మళ్ళీ ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు జాగ్రత్తగా ముఖేష్ని కాపాడుకుంటూ ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు. అలాగే ముఖేష్ రెండో భార్య అయిన రేఖ చెల్లెలు కూడా తన బావికి మరొక మహిళతో సంబంధం ఉందని ఆరోపిస్తోంది. అందులో ఉన్న నిజానిజాలేంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్ ఒక పోలీస్ ఆఫీసర్కి ఏదైతే టెక్స్ట్ మెసేజ్ పెట్టాడో దాన్ని బయట పడినట్లేదు, సీక్రెట్గా పెట్టారు. ఎందుకంటే అందులో ముఖేష్ బంధువులు ఎవరైతే తన దగ్గర అప్పులు తీసుకున్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. నిజంగానే మీరు డబ్బులు తీసుకున్నారా, తిరిగి చెల్లించలేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇలా పోలీసులు రకరకాల కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు. మరి ముఖేష్ పోలీసులు చెప్పిన వెర్షన్ నిజమా, లేకపోతే మరేదైనా కారణం ఉందా, 4 భార్యని 3 పిల్లల్ని ఎందుకు చంపేశాడు, ముఖేష్ చెప్పింది నిజమా కాదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో బంధువుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, మిగతా సాక్షుల ద్వారా అసలు నిజాలవి తెలుసుకుని పోలీసులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసుల ద్వారా అందరూ ఒక గుణపాఠం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, స్తోమతకు మించి అప్పులు చేయడం, అలాగే స్తోమతకు మించి అప్పులు ఇవ్వడం కూడా 2 ప్రమాదకరమే. అందుకే ఆచితూచి ఇటువంటి వ్యవహారంలో అడుగు వేయాలి. ఎందుకంటే అప్పు లేనివాడు ఈ లోకంలో ధన్యుడని ఒక సామెత కూడా ఉంది. అప్పు చెయ్యనివాడు నిజంగా ధన్యజీవి. అప్పులు చేశాడంటే అవి తీర్చలేక, అప్పుల భారం ఎక్కువైపోయి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే కొంతమంది అప్పులు తీసుకుని చెల్లించలేరు, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెల్లించకపోతే ఇబ్బందులు పడ్డ ఉదంతాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. మరి ఇక్కడ ముఖేష్ చెప్పిన వర్షం నిజమా కాదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిజం తెలిసిన వెంటనే మీకు ఆ అప్డేట్ నేను తప్పకుండా తెలియజేస్తాను. మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.